గైస్, ఎలా ఉన్నారు మీరంతా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రివ్యూస్ బై జాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజైతే నేను ఒక హెల్దీయర్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను. ఈ రెసిపీ దట్టు ఫ్యాట్ లాస్ అవ్వాలని అనుకునే వాళ్ళు, ఎవరైతే వెయిట్ తగ్గించాలి అని అనుకునే వాళ్ళు హెల్దియర్ చాయిస్ కింద తీసుకోవచ్చు. అంటే ఫుడ్ మీద కంట్రోల్ ఉండడమే వెయిట్ లాస్ అని నేను నమ్ముతాను. అలాగే మనం బర్న్ చేసే ఎక్స్ట్రా క్యాలరీస్ కూడా మన వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతాయి. మనం అంత వర్కౌట్ చేసేటప్పుడు మనం రిచ్ ప్రోటీన్ ఫుడ్ని తీసుకుంటే మనం ఇంకా పుష్టిగా తయారవుతాం కదా. సో స్ట్రెంగ్త్ అనేది బాడీకి రావాలి, ఫ్యాట్ అనేది పోవాలి. సో మనం తీసుకునే ప్రతి చాయిస్ కూడా హెల్దియర్గా ఉండాలి. సో నేను ఈ రెసిపీలో వాడుతున్న 4 ఇంగ్రీడియంట్స్ కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/4 కప్ ఆఫ్ మిల్క్లో అయితే 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చియా సీడ్ని యాడ్ చేసేసి కొద్దిసేపు అలా ఉంచండి. అలా ఉంచిన ఒక 10 to 15 మినిట్స్లో బాగా సోక్ అయిపోయి థిక్ పేస్ట్ లాగా అవుతుంది. సో ఆ థిక్ పేస్ట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీని అయితే యాడ్ చేసేయండి. మనం స్వీట్ని యాడ్ చేయకూడదు, అంటే షుగర్ ఇంటేక్ని తగ్గించాలి వెయిట్ లాస్లో. సో షుగర్ని రీప్లేస్ చేస్తూ మనం హనీని అయితే తీసుకున్నాము. ఈ టూని కూడా బాగా మిక్స్ చేయండి. దీన్ని చియా పుడ్డింగ్ అంటారు. మిల్క్, చియా సీడ్స్ అండ్ హనీ ఇలా మిక్స్ చేసేయండి. తర్వాత రెసిపీ అయితే ఇంతటితో అయిపోయింది. బట్ గార్నిషింగ్ అనేది మెయిన్ పాయింట్. మనం ప్లేట్ని కలర్ఫుల్గా డెకోర్ చేసినప్పుడు ఆ ప్రోటీన్ ఫుడ్ని మనం ఎంజాయ్ చేస్తూ తినొచ్చు వితౌట్ ఎనీ హెసిటేషన్, అంటే ఇలా నచ్చదు అనని. కలర్ఫుల్గా ఉంటేనే కదా తినాలనిపిస్తుంది. సో దాని మీద నీట్గా గార్నిష్ చేసుకోండి. ఎలాంటి వాటిని బాదమ్స్, ఆల్మండ్స్, ఇలా డ్రై ఫ్రూట్స్ ఏవైనా, అలాగే లైక్లీ ఫ్రూట్స్ ఉంటాయి కదా, బనానాస్, మ్యాంగోస్, పొమోగ్రానేట్స్, యాపిల్స్, ఇలాగ ఏ ఫ్రూట్ని మీరు బాగా లైక్ చేస్తారో ఆ ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. మనం చూసారా, తీసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి. సో ఈ రెసిపీ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. అలాగే ఫుడ్ కంట్రోల్లో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. చియా సీడ్స్ అనేవి మనం 1 to 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నామంటే ఆఫ్టర్నూన్ వరకు కూడా మనకు కొద్దిగా కూడా ఆకలి అనేది వేయదు. ఈ రెసిపీ